గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అర్థం లేకుండా నువ్వు ఆవేశపడితే చివరికి జరిగేది ఇదే. నువ్వు జరిపే చర్చ నీ విజ్ఞానాన్ని పెంచుతుంది. నువ్వు చేసే వాదన నీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ కూడా తప్పే అని గుర్తుపెట్టుకో. ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకడం అనేది అన్నిటికంటే హీనమైనది. నేర్చుకుందామనే ఆలోచన ఉంటే జరిగే ప్రతి సంఘటన నుండి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. వాదన చేసేవాడిలో సత్తా లేనప్పుడు ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడతాడు. మన శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాము. మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటాము. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే సరిపోదు. ఈ నిమిషం ముందుకు సాగితేనే గెలుపు అంచుకు చేరగలవు. మూర్ఖులు మాత్రమే నోటిని వాడుతారు. తెలివైన వాళ్ళు మెదడుని వాడుతారు. వివేకవంతులు మనసుని వాడుతారు. సంస్కారవంతులు మౌనాన్ని వాడుతారు. జ్ఞానం సంపాదిస్తే వచ్చేది కాదు. అదో నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం వస్తుంది. తెలిసింది దాచుకుంటే అజ్ఞానం వస్తుంది. ఒక సమస్య ఎదురైనంత మాత్రాన సాధించాలనుకున్న లక్ష్యం నుంచి వెనకంజ వేయకండి. ఈ సమాజంలో ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఈ సమాజం నీ గురించి ఏమంటుందో వదిలేసే. ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. మీరు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. మూర్ఖుడి చేతిలో ఉన్న పుస్తకం అంధుడి చేతిలో ఉన్న అద్దం లాంటిది. నీకు తెలిసిన వారికి కష్టం వస్తే హేళన చేసి మాట్లాడకు. భవిష్యత్తులో నువ్వు అటువంటి కష్టానికి గురి కావచ్చు. మర్చిపోకు. ఎందుకంటే కాలానికి అంత శక్తి ఉంది. మనకి అనువుగాని చోట అనుకూలంగా మారిపోవడమే కదా ఈ సమాజంలో మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. మీరు మౌనంగా ఉండాలి, లేదా మౌనం కంటే మీ మాటలు విలువైనదిగా ఉండాలి. మనకు భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని ఎక్కువగా ఇచ్చేది ప్రేమించిన వాళ్ళే. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చోకండి. అలా ఆలోచిస్తే నువ్వు నీ జీవితంలో బాగుపడలేవు. నువ్వు నిస్వార్థంగా ఉన్నావని అందరూ అలానే ఉంటారు అని అనుకోకు. ఎందుకంటే కొందరు ప్రతి బంధంలోనూ స్వార్థమే చూసుకుంటారు. చెడు అనేది నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి అనేది నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. మూర్ఖులు తమ మాటలతో గుర్తించబడితే జ్ఞానులు తమ మౌనంతో గుర్తించబడతారు. మనిషి అనేవాడు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైనా సుఖమైనా నవ్వుతూ ఉండాలి. అప్పుడే మీకు జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్ అంటే బాధ ఉండదు. గుర్తుపెట్టుకో, మీ చెడు మీకు చెడు చేస్తుంది, కానీ మీ మంచి మీకు మంచి చేయదు. నువ్వు అడిగి అడిగి అలసిపోవడం కంటే అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. సరైన పోటీదారుడు ఎదురైనప్పుడే నీలోని సత్తా బయటపడుతుంది. నువ్వేంటో ఈ సమాజానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం అసలు ఎక్కడా బ్రతకలేవు. మీరు ఒక పని ప్రారంభించే ముందు ఎప్పుడు ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉండవచ్చు? దీనిలో విజయం సాధ్యమా అని లోతుగా ఒక్కసారి ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. నీ బాధకి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో తోటి వారికి మాత్రం అస్సలు హాని చేయకు. ఈ సమాజంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం చిరునవ్వు. మనం అపార్థం చేసుకునే దానిలో ఏదో వంతును అర్థం చేసుకోవడంలో ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మాయమవుతాయి. నీ పరిస్థితి బాలేనప్పుడు మౌనంగా ఉండు. నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అవతలి వారి ఆట కట్టించు. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. చివరి సమయం వచ్చినప్పుడే కదా వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిది. గౌరవ మర్యాదలు అనేవి అందరూ కోరుకుంటారు. ఎదుటి వారికి ఇవ్వడం మాత్రం ఎందుకో మర్చిపోతారు. సూర్యుని వెలుగు పగటిపూట మాత్రమే మార్గం చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా మార్గం చూపుతుంది. ఈ నలుగురికి దూరంగా ఉండు. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, మరియు నిన్ను పట్టించుకోని వాళ్ళకి. నీ చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం నీ మనసుకి నచ్చిన వారు గుర్తుకు వస్తే చాలు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది.
విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. నీ చుట్టూ అందరూ ఉన్నారు అని ధీమాగా ఉండకు. ఎందుకంటే నీకు చిన్న కష్టం వచ్చింది అంటే అందరూ చెదిరిపోతారు. చదువు అనేది ఆప్తమిత్రుడు. చదువుకున్న మనిషిని ప్రతి చోట గౌరవిస్తారు. చదువు ముందు అందం, యవ్వనం పనికిరానివే కదా. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ వెలకట్టలేని విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. ఎంత చేతగాని వాడైనా కూడా వాడిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడిపోకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయారని త్వరలోనే తెలుస్తుంది. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం ఉండదు. చిన్న చిన్న అవరోధాలకి కృంగిపోయేవాడికి ఎప్పుడూ అపజయమే వస్తుంది. విజయం లభించాలి అంటే వాటిని అనుభవాలుగా తీసుకోవాలి. ఒక విషయంలో మీకు పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తరువాత మాట్లాడితే మంచిది. అగ్నికి మరియు ఆలోచనలకి ఆకర్షణ ఎక్కువ. దగ్గరగా వెళ్ళకూడదు. నీ నిద్రను అవి దహించి వేస్తాయి. సోమరిపోతుకు వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా లేదు. మీరు ఎదుటి వారిని చూసి అసూయ పడుతున్నారు అంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారు అని అర్థం. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయండి. కానీ ప్రతిసారి మీరే తల వంచి వస్తే ఆ బంధాన్నే వదిలేయండి. నువ్వు వెళ్ళవలసిన దారి ముందు ముందు ఎలా ఉందో అవతలి వైపు నుండి వచ్చే వారిని అడిగి తెలుసుకో. ఎక్కువగా విశ్వసించవద్దు, ఎక్కువగా ఆశించకు. ఎందుకంటే అది నిన్ను చాలా ఎక్కువగా బాధ పెడుతుంది. అవకాశం వస్తే ఏమీ చేతగాని వాళ్ళు కూడా ఏదో గొప్పగా సాధించవచ్చు. కానీ ఏ అవకాశం లేనప్పుడు ఏదైనా సాధించిన వాళ్లే కదా గొప్పవాళ్ళు. మనం ఏ ఆట ఆడి అయినా విజయం సాధించవచ్చు. కానీ అహంకారం అనే ఆటలో మాత్రం విజయాన్ని ఎప్పటికీ పొందలేవు. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు. అది అనేక సమస్యలకు దారితీస్తుంది. మనం ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు. అది అనేక బాధలకి కారణమవుతుంది. ఒకరి ప్రస్తుత పరిస్థితిని బట్టి అతని భవిష్యత్తును అంచనా వేయకండి. ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గుని సైతం మెరిసే వజ్రంలా మార్చే శక్తి ఉంది. కొన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు, కానీ వాటి నుంచి కోలుకోవడానికి మాత్రం కొన్ని యుగాలు కూడా సరిపోదు. నువ్వు ఎంత కష్టపడుతున్నావనే దానికంటే నువ్వు ఎలా ప్రయత్నిస్తున్నావనేది ఎంతో ముఖ్యం. తప్పులు, లోపాలు అనేవి అందరిలోనూ ఉంటాయి. కానీ కనిపించేది మాత్రం ఎదుటి వాళ్లలోనే. ఎంత విచిత్రమో చూడు. దేవుడికి ఇవ్వాలి అనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మీ దగ్గర అడుక్కునేంత పేదవాడు కాదు కదా ఆ భగవంతుడు. అసలే పని ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా అయినా పని ప్రారంభించడం మంచిది. నీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకు. ఎందుకంటే రెండవసారి నువ్వు విఫలమైతే నీ మొదటి విజయం గాలిపాటుగా వచ్చింది అని చెప్పడానికి ఈ సమాజం ఎదురు చూస్తూ ఉంటుంది. వాడకం లేకపోయినట్లయితే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలానే మాటలు లేకపోయినట్లయితే బంధాలు కూడా బలహీనపడతాయి. బాధ్యతలు తెలియని వారికి పనులు అప్పగించకండి. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకండి. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోండి, తప్పులేదు. కానీ తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. నిజమే కదా. బంధాల విలువ తెలియని ఆడవాళ్ళు, బాధ్యతల విలువ తెలియని మగవాళ్ళు వాళ్ళ జీవితాలు వారి చేతులారానే నాశనం చేసుకుంటారు. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు మీకు ఎంతో రుచిగా ఉంటుంది. అలానే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్నిస్తుంది. నీ మూడో తరానికి నీ పేరు గుర్తు పెట్టుకునే జ్ఞాపకశక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు, మితిమీరిన సంపాదించడం మానేయడం నేర్చుకో. మీరు తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వారికి గౌరవం ఇస్తే వాళ్ళు మిమ్మల్ని బానిస అనుకుంటారు. ఎవ్వరూ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టు కట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఏ బంధము ఉండదు. నీ జీవితం అర్థవంతంగా ఉండాలి అంటే ముందు బయటకు వెళ్ళి దాని గురించి ఏదైనా చెయ్యి. మనం మంచి చేశాము అనుకుంటాము, కానీ మంచిలో కూడా చెడుని వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు. జాగ్రత్త. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. మన లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పూలు, ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎదుటి వారిని గౌరవించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను గౌరవించడానికి సమాజం ఎప్పుడూ ఇష్టపడుతుంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. జీవితం అంతా ఏడవాల్సి వస్తుంది. అలానే ఎవ్వరిని ఎక్కువగా నీ మనసులోకి స్థానం ఇవ్వకు. వారి వల్లే నీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. 10 మంది నువ్వు చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడ్డం వల్ల నీలోని బలహీనత బయటికి వస్తుంది. మీరు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వడం లేదని తప్పు. అసలు మర్యాద లేని చోటుకు వెళ్ళడం మీరు చేసిన తప్పు కదా. నువ్వు మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినప్పటికీ అది గెలిపే అవుతుంది. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. కష్టపడాలన్న ఈ క్షణమే, ఆనందించాలన్న ఈ క్షణమే. ఎందుకంటే జరిగిపోయిన టైం మనది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు అనేది మనది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం మాత్రమే మనది. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలుపెట్టండి. ఒకే రోజులో గొప్ప స్థాయినికి ఎదగలేరు. ఓర్పుగా ఉండండి, మార్పు ఖచ్చితంగా అదే వస్తుంది. నీ తలరాతలో ఎన్ని కష్టాలున్నా, నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు. నీకు ఎప్పుడూ కూడా భారం కాదు. ఒక మనిషికి అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం. నిజం నీతిగా ఒంటరవుతుంది, కానీ అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మనల్ని మోసం చేస్తుంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు, నీ జీవితానికి అంత మంచిది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.